శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రములోని 46వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలాటం లావణ్యద్యుతి విమల మా భూతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాస ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి కిరీటం, కేశ సంపద, తల పాపట, వదన వైభవాలను వర్ణించిన పిమ్మట ఆచార్యులు వారు ఈ శ్లోకంలో జగన్మాత పాల ప్రదేశంలో వర్ణించుచున్నారు. ఈ శ్లోకం ధ్యానం చేయటం వల్ల పరబ్రహ్మతత్వంతో ఏకత్వం పొంది ఫలప్రదంగా జీవిస్తారని గ్రహించాలి. పెళ్ళి అయిన స్త్రీలు మంచిగా గర్భధారణ చేస్తారని నమ్మకం. ఇక ఆచార్యుల వారి భావన: ఓ జగన్మాత, నిగనిగలాడే కాంతితో ప్రకాశించుచున్న నీ లలాటం, నీ కిరీటంలో ప్రకాశించే చంద్రరేఖ రెండూ కలిసికొని అమృతమును వర్షించుచున్న పూర్ణమి నాటి చంద్రుడిగా పరిణమించుచున్నది కదా. ఇక్కడ అమ్మల లాట కాంతి ఓ అర్ధచంద్రుని కాంతి వలె, అమ్మ కిరీటంలోని అర్ధచంద్ర రేఖ ఈ రెండూ కలిసి పూర్ణచంద్రుని వంటి కాంతితో ప్రకాశిస్తున్నాయి అని ఆచార్యుల వారి సందేశం. ఇక్కడ అమ్మ లలాటము చంద్రశకలముగా ఉండినట్లు క్రింది వంపు కలిగి ఉండగా, అమ్మ కిరీటం నందున్న చంద్రుడు అర్ధచంద్ర రేఖగా పై వంపు కలిగి ఉండి, ఈ రెండును కలిపితే విపర్యాసన్యాస అనగా వ్యత్యస్తముగా ఒకే పూర్ణ బింబమై ఉన్నది. ఓ పూర్ణచంద్ర బింబము పైన సగము అమ్మ లలాటం అయితే, క్రింద సగము అమ్మ కిరీటంలోని చంద్రరేఖ. ఈ రెండు సగములు వ్యతిరేక దిశలో ఉన్నా ఇవి కలిపితే పూర్ణచంద్ర బింబమై పరిణమించుచున్నది. ఇక అంతరార్థం ఏమనగా, జగత్తులోని వెలుతురుకు కారణం సూర్యుడు అని అందరూ భావిస్తూ ఉంటారు. శ్రీదేవి ఉపాసకులు మాత్రం ఇది జగన్మాత కిరీటకాంతి అని గ్రహిస్తారు. అలాగే పుష్పములు అమ్మ జడకొప్పులో అలంకరింపబడి ఉండటం వలన వాటి సుగంధ పరిమళములు దశ దిశలా వ్యాపిస్తున్నాయి అనే రహస్యం కూడా కుండలిని వికాసం చేసుకున్న శ్రీదేవి ఉపాసకులు గ్రహిస్తారు. ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను దర్శించుకోగలిగిన శ్రీదేవి ఉపాసకులు భిన్న భిన్న రీతులలో వివిధ ప్రదేశాల్లో ప్రకాశించుచున్న శ్రీదేవి కాంతిని పరిపూర్ణంగా సమన్వయం చేసుకుని తమ శరీరం అంతా అమృత వర్షమును కురిపించుకొనుచున్నారని ఆచార్యుల వారు వివరిస్తున్నారు. పూర్ణచంద్ర బింబం నుండి మాత్రమే అమృతం వర్షిస్తుంది. పూర్ణచంద్రుడు పౌర్ణమి రోజు మాత్రమే గగన మండలంలో కనిపిస్తూ ఉంటాడు. మిగతా రోజుల్లో అసంపూర్ణమైన చంద్రబింబం మాత్రం కనపడుతూ ఉంటుంది. సాధనలో కృతకృత్యులైన కుండలిని శక్తిని వికసింపచేసుకోగలిగిన సాధకులు మాత్రమే నిత్యం పూర్ణచంద్రుని సాక్షాత్కరింపచేసుకుని అమృతధారలు సహస్రారం నుండి
72,000 నాడులను తడుపుకొంచు పరబ్రహ్మమైన ఆనందం పొంది మరుజన్మ లేకుండా ముక్తిని పొందుతూ ఉంటారు. ఇక లలితా సహస్రనామావళిలో హయగ్రీవుల వారు అష్టమి చంద్ర విభ్రాజ దడికస్థల శోభిత అనియు శరత్చంద్ర నిబానన అని అమ్మని స్తుతించారు. ఇక్కడ అష్టమి చంద్ర విభ్రాజ దడికస్థల శోభిత అనే నామంలో అష్టమి కళతో కూడిన చంద్రుడు సమచంద్రార్థుడు. ఆనాటి చంద్రుని వలె ప్రకాశించు లలాట ప్రదేశంతో ప్రకాశించుతున్నది. అగ్ని పురాణం నందు లలాటమునకు అలికము అని కలదు. అనగా అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించున్నది. శుక్లపక్షము పాడ్యము నుండి చంద్రుడు వృద్ధి పొందుతూ శుక్ల అష్టమి తిథి వచ్చేసరికి 8 కళలతో ప్రకాశించుతూ ఉంటాడు. కృష్ణపక్షము పౌర్ణమి నుండి చంద్రుడు తగ్గుచు కృష్ణ అష్టమి తిథి వచ్చే నాటికి 8 కళలతో మాత్రమే ఉంటాడు. అనగా శుక్ల కృష్ణ అష్టమి తిథిలయందు మాత్రమే సమానమైన కళలతో చంద్రుడు ప్రకాశించుతూ ఉంటాడు. అళికమునకు నుదురు అని అర్థము కలదు. అళికమునకు నుదురు అని అర్థము కలదు. శుక్ల అష్టమి తిథి కృష్ణ అష్టమి తిథుల యందు మాత్రమే నామధేయ మార్పు లేక త్వరితాను నిత్యాదేవత అధిష్టాన దేవతా మూర్తి అయి ఉన్నది. ఒక్క శుక్ల అష్టమి తిథులు తప్పించి మిగతా శుక్లపక్ష కృష్ణపక్ష తిథులు నిత్యాదేవతలు వేరువేరు నామధేయాలతో వేరువేరుగా ఉండరు. ఇక శరత్చంద్ర నిబానన అని హయగ్రీవులు వారు అమ్మవారి ముఖమును శరత్కాల ఋతువు ఎందు ఉన్న పరిపూర్ణ కళలు గల చంద్రుని వంటి ముఖము కలదానా అని వర్ణించారు. శరత్కాలీకేన చంద్రేణ తుల్యమానన ముఖం యస్యా. భక్తులకు ఆమె మోము శరత్చంద్రుని వలె ఆహ్లాదము కలిగించు. ఇలా జగన్మాతను కొలిచే ఆరాధించే భక్తులకు శ్రీమాత సంతతము కలిగించును, సంతసము కలిగించను. జగదంబ విచిత్ర మాత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చిజేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.